అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాదం విషయంలో తన దృఢ వైఖరిని, వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని భారత్ మరోసారి నిష్కర్షగా చాటుతోంది. చైనాలోని కింగ్ డావోలో నగరంలో గురువారం జరిగిన షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రవాద నిర్మూలన, ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై రూపొందించిన ఉమ్మడి ప్రకటనలోని కొన్ని ప్రతిపాదనలు భారత ప్రయోజనాలకు వైఖరికి విరుద్ధంగా ఉండటంతో దానిపై సంతకం చేయడానికి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిరాకరించారు. ఆ ప్రతిపాదనల పత్రాలను పరిశీలిస్తూ పెన్ను పక్కన పెట్టేశారు. ఈ నిర్ణయం ఉగ్రవాదంపై, ప్రత్యేకించి సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ ఎంతటి కఠిన వైఖరిని అవలంబిస్తుందో ప్రపంచానికి స్పష్టం చేస్తుంది. సమావేశం అనంతరం విడుదల చేయాలని భావించిన ఉమ్మడి ప్రకటన ముసాయిదాలో ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి ప్రస్తావన లేకపోవడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో పాకిస్తాన్ పదే పదే ఆరోపిస్తున్న బలూచిస్తాన్లోనే మిలిటెంట్ కార్యకలాపాల గురించి పరోక్షంగా ప్రస్తావించే ప్రయత్నాలు జరిగాయని, దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించిందని సమాచారం. ఉగ్రవాద అంశంపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చివరికి SCO ఎలాంటి ఉమ్మడి ప్రకటనను జారీ చేయకుండానే సమావేశం ముగిసింది. సమావేశంలో చైనా, రష్యా, పాకిస్తాన్ తో పాటు SCOలోని 10 సభ్య దేశాల రక్షణ మంత్రులు పాల్గొన్నారు.